ఆఫ్రికా ఖండంలో మరోసారి ఉగ్రవాదం కాటేసింది. నిర్మాణ పనుల్లో ఉన్న భారతీయులపై జరిగిన దాడిలో 2 ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఉగ్రవాదుల చేతుల్లో బందీగా ఉన్నారు. జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల నుంచి వలస వెళ్లిన కార్మికులు నైజర్లో పనిచేస్తున్నారు. తీవ్రవాదుల దాడితో వారి బతుకుల్లో విషాదం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళదాం. ఆఫ్రికా ఖండంలోని మధ్యభాగంలో ఉన్న నైజర్ దేశం గత కొంతకాలంగా ఉగ్రవాద చర్యల కారణంగా ఈ దేశం మిలిటరీ నియంత్రణలో ఉంది. నైజర్లోని డోసో అనే ప్రాంతంలో తీవ్రవాదులు ఇటీవల భారతీయ కార్మికులపై దాడికి దిగారు. ఈ దాడిలో జార్ఖండ్కు చెందిన గణేష్ కర్మాలి, బీహార్కు చెందిన మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆయన వివరాలు తెలియలేదు. జమ్మూ కాశ్మీరీ రామ్జిత్ సింగ్ను బందీగా కిడ్నాప్ చేశారు. మృతుడు గణేష్ కర్మాలి బొకారోకు చెందిన ఓ నిరుపేద కార్మికుడు. కుటుంబ భారాన్ని మోసేందుకు వలస వెళ్లిన గణేష్ కూతురి పెళ్లికి కూడా రాలేకపోయాడు. తాజాగా మృతి చెందిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోక సందరంలో మునిగిపోయారు. ఇక అపహరించబడ్డ రాంజిత్ సింగ్ ను సురక్షితంగా తీసుకురావాలంటూ ఆయన భార్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. నేజర్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాలను పంపడంతో పాటు రాంజిత్ సింగ్ ను విడిపించేందుకు చర్యలు చేపట్టింది. నైజర్ దేశం ప్రస్తుతం ఐఎస్, అల్ ఖైదా మిలిటెంట్ గ్రూపుల ప్రభావంలో ఉంది. ఇటీవలే జరిగిన సైనిక తిరుగుబాటుతో దేశం తీవ్ర అస్థిరత్వంలో పడిపోయింది.